కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు రైతు బోర్ల రామిరెడ్డి. కేసీఆర్ 10 ఏళ్లుగా కాపాడుతూ వచ్చిన కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ 2 నెలల్లోనే కేంద్రానికి అప్పజెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టులో మళ్లీ మన వాటా మనకు దక్కాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ నెల 13న బీఆర్ఎస్ బహిరంగ సభకు రైతులు భారీగా తరలివస్తారంటున్న బోర్ల రామిరెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకంతో నల్గొండ జిల్లా ఎడగా మార్చినటువంటి దుస్థితి వచ్చింది. కృష్ణా ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్ర సంస్థ అయినటువంటి కేఆర్ఎంపీకి అప్పచెప్పడంతో ఉద్యమ నేత కేసీఆర్ మరొకసారి పోరాటానికి సిద్ధమయ్యారు. సమరశంకారాన్ని పూరించారు. ఈ నెల 13న నల్గొండలో చలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులు మనం కలుస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు బోర్ల రామిరెడ్డి. బోర్ల రామిరెడ్డి అనే పేరు ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. ఉద్యమ కాలంలో ఒక చోదక శక్తిగా బోర్ల రామిరెడ్డి పేరు మనకు ఇక్కడ గుర్తొచ్చింది. ఎందుకంటే దాదాపు 100 బోర్లు వేసి నీరు లేక చాలా అవస్థలు పడ్డటువంటి రైతు బోర్ల రామిరెడ్డి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పుష్కలంగా చెరువులను తవ్వించి భూగర్భ జలాలు పెంచడంతో చాలా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ బోర్ల రామిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం, కృష్ణా ప్రాజెక్టులన్నిటి కూడా కేఆర్ఎంపీకి అప్పచెప్పడంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. తమ నీటి హక్కులను కూడా కోల్పోవాల్సినటువంటి దుస్థితి వచ్చిందని కూడా ఆయన ఆవేదన చెందుతూ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, ఎట్లా ఉందండి? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రానికి వెళ్ళిపోయాయి. ఈ రోజున కూడా నాగార్జున సాగర్ డ్యామ్ పైన సిఆర్పీ బలగాలు ఉన్నాయి, కేంద్ర బలగాలు ఉన్నాయి. అడుగు కూడా పెట్టనివ్వట్లేదు. ఇరిగేషన్ అధికారులను కూడా ఇంజనీరింగ్ అధికారులు అడుగు పెట్టనివ్వట్లేదు. ఇక మీ నీటి హక్కులు వచ్చినట్టేనా? మీకు నీళ్ళు వస్తాయా ముందు? ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో కృష్ణా జలాలు పూర్తిగా మనకు రావాల్సిన వాటలు మనకు అందినాయి. సస్యశ్యామలంగా పూర్తిగా మన నీళ్ళు మనకు వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయిన వెంటనే వీళ్ళకి ముందు చూపు లేక ఇప్పుడున్నటువంటి మినిస్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ లేక ఈ కేఆర్ఎంబీకి ఒప్పజెప్పటం అది చాలా దుర్వినియోగమైన దురదృష్టమైనట్టు ముచ్చాడు తెలంగాణ ముఖ్యంగా మన నల్గొండ జిల్లాకి. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు కావాలి అంటే ఎవరిని అడగాలి? ఇక్కడ ప్రభుత్వం నుంచి కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుపోయి కేంద్ర గవర్నమెంట్ చేతిలో పెట్టింది. ఆయన ఢిల్లీలో కూర్చున్న ఆయన పెత్తనం చేస్తాడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు మీద. ఆయన నీళ్ళు ఇవ్వంటే ఇవ్వాలి, వద్దంటే ఊరుకోవాలి. ఎవరికి మేలు జరుగుతుంది అది? దానివల్ల రైతులను చాలా నష్టపోతాం. అందుకని ఈ ప్రభుత్వం మీద ఎమ్మటే ఇంతకుముందు చేసిన దానికంటే రెట్టింపు ఉద్యమం చేస్తాం నల్గొండ జిల్లా నుంచి. రేపు మా కేసీఆర్ కూడా ఫస్ట్గా ఆయన కోలుకున్న తర్వాత మా నల్గొండ జిల్లాలనే బహిరంగ సభ ఎంచుకోవడం అది మా అదృష్టం. దానికి మద్దతుగా మేము నల్గొండ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సభకు వచ్చి ఈ సభను భారీగా విజయవంతం చేస్తాం. అది మామూలు ప్రాజెక్ట్ కాదు. అది అదేంటే శ్రీశైలం డ్యామ్ కావచ్చు, నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, ఇవి మాటలతో చెప్పే ప్రాజెక్టులు కావాయి. ఎందుకంటే జాతి బ్రతుకుతున్నటువంటి వసతి అది. దాన్ని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారండి. కేసీఆర్ గారు ఒప్పజెప్పారని ఆరోపణ చేస్తున్నారు. ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, తెలంగాణను అభివృద్ధి చేసిన వ్యక్తిగా, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా కేసీఆర్ గారు ఆ పొరపాటు చేస్తారండి? వీళ్ళు ఎందుకు పదే అంటూ ఉన్నారు? తప్పుడు సమాచారాలు. కేసీఆర్ గారు ఎప్పుడైతే గవర్నమెంట్ చేశారో హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ రాగానే ఆ కుడికాలోకి మీటర్ పెట్టి వచ్చాడు. వీళ్ళకి తెలుసో తెలియదు. మీటర్ పెట్టి నీకు కావాల్సిన నీళ్ళని నీవు తీసుకుపో, మాకు కావాల్సిన నీళ్ళు మాకు వదిలేయి. అప్పటిదాకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు ఆ నీళ్ళు. కేంద్ర మాట ఇనలేదు. వాళ్ళు రాజశేఖర రెడ్డి ఆయనలో కావచ్చు, చంద్రబాబు ఆయనలో కావచ్చు, అంతకుముందు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కావచ్చు, వాళ్ళు తెలంగాణకు రావాల్సిన నీటి వాటను వాళ్ళు ఎన్నడూ ఇవ్వలేదు. అప్పుడు చంద్రబాబు ఉండే అండి ఏపీ సీఎంగా. అప్పుడు చంద్రబాబు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఎట్లా అడ్డుకున్నాడు కేసీఆర్? బాగా పోరాటం చేసి ఎట్లా నిలబడ్డాడు? అప్పుడు కూడా నిలబడ్డాడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి. ఎందుకంటే లోతులు నీటి గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. వ్యవసాయంలో ఎక్కడ అంగుళం కూడా ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ఈ నాయకులకి. అందుకని ఆయన నీటి మీద చాలా తిప్పలు పడ్డాడు. మన నీటిని మనం కోల్పోవద్దు, మన వాట మనం వచ్చిన దాకా తిప్పలు పడదాం అని చెప్పి బాగా కృషి చేసాడు, ఉద్యమం చేసాడు, దాని మీద సాధించాడు. తిరిగి గవర్నమెంట్ వచ్చిన దాకా కొట్లాడాడు. గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రామిస్ చేసిండో వాళ్ళ నీళ్ళకు వాళ్ళ వాటాన్ని తీసుకున్నాడు. మన వాటా నీళ్ళు మనకు ఎక్కువైనాయి. ఎప్పుడైనా తప్పది ద్రోహం చేస్తాడనే మాట విషయం వాళ్ళకి నోటికి రాకూడదు. వాళ్ళకే చాలా ఇబ్బంది పడతారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు సోయలేదండి? కాంగ్రెస్ నాయకులకు ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదు? మంత్రులకు తెలియదు అంటున్నారు, సీఎంకి తెలియదు అంటున్నారు. అక్కడ మినిట్స్ ప్రకారం ఏమో అన్ని ఒప్పుకున్నారు. అదే కదా వాళ్ళకు ఉన్నటువంటి ముందు చూపు. అంటే దద్దమ్మలు వాళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకి ఏమంటే గొర్రెగాతో బర్రగా తీసుకుపోయి గొర్రెగా పెడితే బర్రెలకు పెట్టాడు, గొర్రెలు కొడితే ముడ్లికి వచ్చిన గొర్రెలు. అట్లా ఉంటుంది అన్నమాట. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ పోరాటం చేస్తారండి? మళ్ళీ సాధిస్తారు ఇవన్నీ కూడా? తప్పకుండా. ఇప్పుడు కొద్దిగా గ్యాప్ అంతే.
అదేం కాదు, ఆయన తప్పకుండా మళ్ళీ ప్రజల్లోకి వస్తాడు, ఆయన గెలుస్తాడు, ఆయన పరిపాలన వస్తుంది, మళ్ళీ సస్యశ్యామలం అవుతాం. ఇప్పుడు ఈ కష్టాలని ఇప్పుడు 13 సంవత్సరాల కింద 10 ఏళ్ళ కింద ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఒక్క ఏడాదిలో అంత తీస్తున్నాం, అంత అనుభవిస్తున్నాం. సరే కాలాలు పోయినా అది వేరు ముచ్చట్లే, కానీ అలాంటి ఈ కాలం రాకుండా ఉండాలి, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మేము రైతులందరం కూడా ఏకతాటి మీద ఉంటాం. రైతులం కావచ్చు, కూలీనాలు కావచ్చు, సబ్బండ వర్గాలు ఎవరైనా సరే అందరం కలిసి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం నిలబడాలి కోరుకుంటున్నాం, అవుతుంది. ఈ విధంగా బోర్ల రామిరెడ్డి గారు తమ ఆవేదన చెప్తా ఉన్నారు. తెలంగాణ రాకముందుకు ఎన్నో తనలాటలు పడ్డాం, తాగునీటికి ఎన్నో పోరాటాలు చేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సస్యామలంగా చేశారు, చెరువులు దూమించారు, నీటి హక్కును సాధించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే పరిస్థితి అంతా కూడా తారుమారైంది. చుక్క నీరు కావాలన్నా కేంద్రం పైన ఆధారపడాల్సినటువంటి ఒక దుస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పోరాటం ప్రారంభించారు. తామంతా వెంట నడుస్తాం, ఖచ్చితంగా తమ నీటి హక్కుల్ని కాపాడుకుంటాం, కృష్ణా ప్రాజెక్టుని కాపాడుకుంటామని కూడా బోర్ల రామిరెడ్డి అనే రైతు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రాము టీవీ న్యూస్, నల్గొండ.